హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా సూపర్ వీడియో అనమాట. ఏం వీడియో అంటే మా కాలనీలో ముక్తేశ్వరాలయంలో లక్ష పుష్పార్చన అనమాట. అభిషేకము 108 కలశాలతోటి అభిషేకం అనమాట. ఇవి మట్టివి అనమాట. మట్టి కలశాలు 108 కలశాలు తీసుకొచ్చి ఇట్లా అలంకరణ చేసిరనమాట. చాలా బాగా అవుతుంది పూజ అయితే మా దగ్గర. మళ్ళీ అమ్మవారు అయ్యగారు కూడా అలంకరణ చేసిండ్రు. ఇక్కడ పూలతోటి గుడి కూడా సూపర్ అలంకరణ చాలా బాగా చేసిరనమాట. అమ్మవారు చూడరు ఎంత బాగుంది అసలు. అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి హనుమాన్ అనమాట, ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు పెట్టడానికి అనమాట. దీపాలు ముట్టడానికి ఆంటీ వాళ్ళందరూ ఇంకా మట్టి ప్రమిదలు పెడుతురు, పూలతోటి అలంకరణ చేసిర్రు. ఇక్కడ వచ్చేసి కమల ఆంటీ, ఇంకా శారదక్క, సురేఖ అక్క వీళ్ళంతా పంచామృతం కలుపుతారు అనమాట అభిషేకానికి. అభిషేకం చేసిన తర్వాత పంచామృతంతో అదే తీర్థం పెడతారనమాట అందరికి, భక్తులకు వచ్చిన వాళ్ళకి. ఇంకా చాలామంది ఉన్నారు, ఆంటీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. వీళ్ళ ముగ్గురు పేరు సురేఖ అక్క, శారదక్క, కమల ఆంటీ, ఇంకా ఉపేంద్ర అక్క వీళ్ళందరూ కలిసి పంచామృతం కలుపుతారు అనమాట. ఇక్కడ పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఆవు పెరుగు, చక్కెర ఇవన్నీ అనమాట. ఇక వచ్చేసి ఇక పార్థివ లింగం తయారు చేసిరనమాట. ఆంటీ వాళ్ళు తీసుకొని వస్తారు అనమాట, శోభ ఆంటీ, విజయ ఆంటీ. ఇది పార్థివ లింగం అనమాట. మంచిగా చేసిరు కదా, శివయ్య సూపర్గా ఉన్నాడు. తెచ్చిన తర్వాత ఇక పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గౌరీ పూజ, వినాయక పూజ చేస్తారు కదా, ఫస్ట్ పూజ చేస్తారనమాట. ఇక అందరు చాలామంది వచ్చారు కూర్చోండి. మనం ఎప్పుడైనా సరే నవరాత్రుల కుంకుమార్చన ఇట్లా చేస్తాం కదా, సేమ్ అట్లనే అనమాట. కానీ కుంకుమార్చన కాకుండా పూజ చేస్తారు, శివునికి అభిషేకం చేస్తారనమాట. అయితే గుడి ఇక్కడ మళ్ళా కొంచెం ఇట్లా కూలగొట్టి కడుతురు అనమాట శివాలయం మా దగ్గర. అయితే అంతా మొత్తం ఇట్లా కూలగొట్టేసిరనమాట. అందరికీ అన్నీ రెడీ చేస్తారు అన్నట్టు. స్టార్ట్ అవుతుంది పూజ. కంకణాలు ఇట్లా కట్టుకొని పూజ స్టార్ట్ చేస్తారు అనమాట. గౌరీ పూజ, గణపతి పూజ చేస్తున్నాం అనమాట. చాలామంది వచ్చిర్రు అన్నట్టు పూజకు కూడా. ఇక అందరూ మా కాలనీలో అయితే ఏ పూజ అయినా కానీ, గుళ్ళ ఏదైనా సరే, ఇంకా కమలాంటి, శోభ అంటే వీళ్ళు సురేఖ అక్క, ఈ శారద అక్క వీళ్ళైతే ఇక ఫస్ట్ ఉంటారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళే, కానీ అందరు తెలుసు కానీ పేర్లు తెలియదు అనమాట, వేరే ఆంటీ వాళ్ళ పేర్లు. వీళ్ళైతే ముందు ఉంటారు అనమాట. ఫస్ట్ రామారావు అంకులు వీళ్ళంతా ఏ పూజ అయినా సరే కంపల్సరీ ఉంటారు అనమాట. బాగా చేస్తారు వాళ్ళు పూజలు. ఇక అయితే పూజ అయిపోయిన తర్వాత ఇంకా శివునికి అభిషేకం అనమాట. అక్కడ రామారావు అంకులు, కమలాంటి చేస్తారు. ఇక్కడ పెంటే అంకులు, విజయలక్ష్మి ఆంటీ వీళ్ళు కూడా చేస్తారు అనమాట. ఇంకా అందరం ఇంకా వచ్చిన భక్తులందరూ. ఈమె వచ్చేసి ఇంకా ఉపేంద్ర అక్క అనమాట, ఇప్పుడు చేసేది ఉపేంద్ర అక్క. తర్వాత ఈమె ఉపేంద్ర అక్క అనమాట. షాప్ విజయ అంటే అనమాట షాపు, మా పక్క కిరాణా షాప్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ అభిషేకం అనమాట. చాలామంది మేము అందరు ఇంకా జంటలు వచ్చిర్రు. జంటలు రాని వాళ్ళు కూడా ఇంకా టవల్స్ ఇట్లా వేసుకొని చేసిరనమాట. ఇంకా టవల్ వేసుకొని చేస్తే జంట చేసినట్టు అనమాట. చూడండి ఎంత బాగున్నారో మా అయ్యగారు, అమ్మవారు. ఇక పార్థివలింగం అనమాట ఇక్కడ మనం తయారు చేసింది. ఇక్కడ వచ్చేసి విజయ అంటే ఇంకా కాలనీ వాళ్ళు అందరూ అనమాట, భక్తులు వచ్చిన భక్తులు మొత్తం అభిషేకం చేసిరనమాట. పూజ అయిపోయిన తర్వాత అందరూ చేసిరన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను మా తోటి కోడలు చేస్తున్నాం అనమాట. ఇక్కడ వీడియో కొంచెం మంచిగా రాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మల్లారెడ్డి అంకులు, లలిత ఆంటీ కూడా వీళ్ళు అనమాట. వీళ్ళు కూడా మా కాలనీలో అందరు అనమాట. ఇంకా మా కాలనీ వాళ్ళందరూ అభిషేకం. ఇంకా తర్వాత ఇంకా ఇది గుళ్ళే అనమాట, లోపల గర్భగుడి దగ్గర అనమాట. ఇక్కడ అంతా కూలగొట్టి చూసిరా. ఇంకా ఈ కార్తీక మాసం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో. పిల్లర్లకు ఇట్లా గుంతలు ఇట్లా తీసిర్రు. అగో ఇటాచి కూడా అక్కడే ఉంది చూడండి, పని నడుస్తుంది అనమాట అక్కడ. ఇంకా గుడి అంటే చాలా టైం పడుతుంది కదా. 108 కలశాలతోటి శివలింగం ఆకారం ఎంత బాగా అలంకరణ చేసిరు కదా, చాలా బాగా చేసిరు. చుట్టూ పూలు,
శివలింగ ఆకారం. ఇంకా అన్నీ ఇంకా కలశాలలో నీళ్ళు ఇట్లా పోసి వీటితోటి ఇంకా అభిషేకం చేస్తారనమాట. అంత భక్తులు అందరూ వచ్చిన వాళ్ళు. ఇక వీళ్ళు వచ్చేసి శాపంటి వాళ్ళ అల్లుడు బిడ్డ అనమాట అభిషేకం చేసేది. ఇప్పుడు ఇంకో అందులో అవన్నీ వేస్తారు కదా, ఏమంటారు ఇంకా అవన్నీ ఏమేమి వేసిరో నాకైతే తెలియదు. అందులో ఇంకా నీళ్ళు ఇట్లా పోసి అభిషేకానికి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తారు అనమాట. నీళ్ళల్లో పూలు అక్షంతులు అవన్నీ. ఇగో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంకా భక్తులే అనమాట. చాలామంది మస్తు మంది వచ్చారు. ఇంకా గుడి అట్లా కూలగొట్టేటప్పటికి అంత మెసలడానికి రాలేదు, కానీ లేకపోతే ఇంకా చాలామంది మంచిగా ప్రశాంతంగా ఉంటుండే. ఆంటీ ఏమో అంటుందన్నమాట, శోభ ఆంటీ. ఇక చూడండి అన్ని నీళ్ళు పోసి అవన్నీ వేసిండ్రు. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్క కలశం ఇస్తారనమాట అభిషేకం చేయడానికి. లోపల గుళ్ళ పువ్వులు చూసిరా, నీళ్ళు ఇట్లా కలశాలల్లో 108 కలశాలు అనమాట. 1,00,000 పుష్పార్చన, 108 కలశాలతోటి అభిషేకం అన్నమాట శివునికి. చాలా బాగా అవుతుంది పూజ అయితే. జంటలు అనమాట. కమలాంటి రామారావు అంకులు, సురేఖక్క స్వామి, పెంటయ్య అంకులు, విజయలక్ష్మి ఆంటీ, లలిత ఆంటీ, మల్లారెడ్డి అంకులు, శోభ ఆంటీ, ఇంకా చాలామంది, విజయ ఆంటీ, వీళ్ళంతా మా మరిది, మా తోటి కోడలు, నేను. ఇక పూజ అయిందనమాట. పూజ అయిన తర్వాత ఈ అగరబత్తులకి ఇట్లా చూపించి మళ్ళీ ఇక కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారనమాట. హారతి ఇచ్చిన తర్వాత అభిషేకం మా మరిది కొబ్బరికాయ కొట్టేది మా మరిది అనమాట. కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చి అభిషేకము స్టార్ట్ అనమాట. ఇక హారతి ఇస్తుంది ఇప్పుడు అందరు కలిసి. ఏదైనా సరే శివాలయంలో కలిసి కట్టుగా చేసుకుంటాం అనమాట. పూజలు అయితే చాలా బాగా అవుతాయి. కార్తీక మాసం అని, ఇంకా ఏమంటారు నవరాత్రులు అయినా సరే, గణేష్ చవితి అయినా, ఏదైనా సరే ఇక మేము అభిషేకం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను, మా తోటికోడలు, మా మరిది. మా ఆయన లేడు, బయటకు వెళ్ళిండు అనమాట, కొంచెం అర్జెంట్ పని ఉండి. ఇక మేము ముగ్గురం, మా ఆయన టవల్ వేసుకొని నేను చేసిన అనమాట. వాళ్ళిద్దరు వచ్చిర్రు. మేమన్నమాట ఇప్పుడు చేసేది. పంచామృతం ఫస్ట్ కలశాలతో చేసిన తర్వాత పంచామృతంతో అభిషేకం అనమాట. అభిషేకం అయితే చాలా బాగైంది. పుష్పార్చన కూడా చాలా బాగైంది. వీళ్ళు వచ్చేసి రాధిక ముత్యాలన్నమాట, మా చుట్టాలే. కొంచెం వీడియో అంతా మంచిగా రాలేదన్నమాట, కరెక్ట్గా అనిపిస్తలేరు ఇక్కడ. రాధిక ముత్యాలు మా చుట్టాలన్నమాట. ఇక తర్వాత చూడండి అందరు కలశాలు పట్టుకున్నారు కదా, ఆ కలశాలతోటి అభిషేకము చేసిన తర్వాత ఇంకా పంచామృతంతో అభిషేకం. ఇక అభిషేకం చేసిన నీళ్ళన్నీ పంతులు గారు అందరి నెత్తుల మీద చల్లుతుండే అనమాట. ఇక తర్వాత 8 రకాల పూలతోటి 1,00,000 పుష్పార్చన అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇంకా అందరికీ టబ్బులు ఇచ్చి శివలింగాలు ఇచ్చిర్రు అన్నట్టు. ఇచ్చి ఇంకా టబ్బులో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎల్లో కలర్ చామంతి పూలు ఇచ్చారు అభిషేకానికి. అభిషేకం అయిపోయిన తర్వాత అర్చన అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుపోతారనమాట. తీసుకుపోయి ఇంకా కవితక్క, పుష్పక్క అనమాట వీళ్ళిద్దరు. ఆ పువ్వులు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఇంకో పువ్వులు ఇస్తారనమాట. మా తోటి కోడలు వాన అంటే అందరూ తీసుకొని పోతున్నారు అనమాట. ఇక తర్వాత శోభ అంటే పూలు ఇస్తుంది కదా, పింక్ కలర్ గులాబీ పూలు ఇస్తారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎల్లో కలర్ చామంతి పూలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంక అంత వాళ్ళే పెడతారనమాట. అన్ని పూలు అందరికీ పింక్ కలర్ పూలు ఇస్తారు అనమాట. పింక్ కలర్ పూలతోటి ఇప్పుడు అభిషేకం, అర్చన, 1,00,000 పుష్పార్చన అనమాట. అందరూ భక్తులు వచ్చిన వాళ్ళందరూ శివలింగాలకు చేసి మళ్ళీ పువ్వులన్నీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ లింగం దగ్గర అలంకరణ చేస్తారనమాట. ఇక పింక్ కలర్ పూలతోటి కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోతురు అనమాట. మళ్ళీ అందరు లేస్తే అంత చిక్కు అంత ప్లేస్ సరిపోదు కదా, మనం అక్కడే కూర్చుంటే ఒక 3-4 పువ్వులు పెడతా ఉంటారు, తీసుకుపోతుంటారు అనమాట. ఇప్పుడు తీసేది మా తోటి కోడలు, పింక్ కలర్ పువ్వులు తీస్తుంది కదా, పింక్ కలర్ శారీ ఆమె. ఇగో తర్వాత వైట్ కలర్ చామంతి పూలు అనమాట. వైట్ కలర్ చామంతి పూలతోటి కూడా చేసినాము. ఇంకా తర్వాత ఇవి కూడా తీసుకుపోతారు అన్నట్టు. ఇంకా అంతే సేమ్. శివలింగం కనిపిస్తుందా మా పూల మధ్యలో మంచిగా. అసలు ఎంత బాగా అయిందో, చాలా బాగా అయింది.
తర్వాత వచ్చేసి ఏం కలర్ అంటారు, ఇవి పర్పుల్ కలర్ కూడా కాదు, కొంచెం పింకిష్ అట్లున్నాయి అనమాట. ఈ చామంతి పూలతోటి కూడా చేసినాం ఇవి అనమాట. పింక్ కాదు మెరూన్ కలరు లాగా ఉన్నాయి అనమాట కొంచెం అట్లా. వీటితోటి చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ గులాబీ పూలు అనమాట. ఇగో ఆరెంజ్ కలర్ గులాబీ పూలతో చేసినాం. ఇవి ఇందాక చేసినవి వేరు, ఇవి వేరు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కానీ సేమ్ కనిపిస్తున్నాయి కదా, కానీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. తర్వాత ఇగో ఇవి ఈ పువ్వులు అనమాట. ఇవి కూడా చామంతి పూలే. ఇవి ఏం కలర్ అంటారో ఏమి ఇవి కూడా. ఇంకా అవి చేసిన తర్వాత కొంచెం ఇట్లా మెరూన్ పోకబంతి కలర్ ఉన్నాయి అనమాట. అవి అయిపోయినాక లిల్లీ పూలు అనమాట. లిల్లీ పూలతోటి కూడా చేసినాం. ఇక లిల్లీ పూలు చూడండి 8 రకాలు అనుకుంటా పూలు అయితే. 8 రకాల పూలతోటి 1,00,000 పుష్పార్చన అయిందనమాట శివుడికి. ఇక అయిపోయిన తర్వాత ఇంకా అగరబత్తులు ఇట్లా ముట్టిస్తారు అనమాట. అక్కడ పూజ పుష్పార్చన అయిపోయింది. ఇక మా తల్లి చూడండి, మా చిట్టి తల్లి ఋగ్వేద ఇట్లా చూస్తుంది చూడండి. నాకు నవ్వుతుంది నేను వీడియో తీస్తుంటే. ఇంకా వీళ్ళ పూజ అంతా అయిపోయినాక వచ్చిరనమాట. ఇక చిన్నామె అయితే అంతసేపు కూర్చొనియదు కదా, కొంచెం అంత అయిపోలేదు, కొంచెం సగం పూజ అయిపోయిన తర్వాత వచ్చిరనమాట. ఇక వీళ్ళంతా కూర్చున్నారు చూడండి. ఇక మా కాలనీ వాళ్ళు చూడండి ఎంత బాగా చేసిరో. అలంకరణ అయితే చాలా బాగుంది, చూపిస్తా చూడండి. అన్ని పూలు అనమాట. అగో ముందైతే ఇంకా చాలా బాగుండే, మంచిగా చేసిరు అలంకరణ అయితే. అగో రామరాంకులు కమలంట అనమాట. అగో మా ఇంటి పొదరిల్లు యూట్యూబ్ ఛానల్ అని చెప్తుంది అనమాట ఆంటీ వాళ్ళకి. అవునా అని వేరే వాళ్ళు అంటారు అనమాట. చూడండి ఎంతమంది కూర్చున్నారు అక్కడ. ఇంకా దండం పెట్టుకుంటారు అనమాట. ఇక పూజ అయిపోయింది. కొబ్బరికాయలు కూడా కొట్టుకొచ్చిరు. వేరే వాళ్ళ ఒక దగ్గర గుళ్ళే కొట్టనియరు అనమాట. వేరే గుళ్ళ అంటే శివుని దగ్గర, కొంచెం వేరే దగ్గర కొట్టాలి కొబ్బరికాయలు కూడా. అన్నీ అక్కడ ఒక పంతులా ఎవరో కొట్టిచ్చిరు అన్నట్టు. ఇక వీళ్ళు 4 పంతులు కలిసి చేసిరు అనమాట. అక్కడ చైతన్య గారు ఉన్నారు. తర్వాత ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ దీపాలు కూడా ముట్టించినాం అనమాట. దీపాలు ముట్టించిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయినాక హారతిస్తుండ్రు. ఇక చూడండి ఎంత బాగుంది అలంకరణ. 1,00,000 పుష్పార్చన. అమ్మవారు అయ్యగారు చాలా బాగున్నారు. శివలింగం ఇక్కడ వచ్చేసి పెద్దది. చూడండి అలంకరణ కూడా చాలా బాగా చేసిర్రు. ముందు రోజు చేసిర్రు అనమాట, అది వీడియో తీయలేదు. పువ్వులు అయితే మంచిగా తెచ్చిర్రు అనమాట. శోభాంటి తెచ్చింది అనమాట. గుడిమల్కపూర్ పోయి అక్కడ మంచిగా ఉంటాయి కదా పూలు, ఫ్రెష్గా ఉంటాయి కదా, అక్కడ తీసుకొని వచ్చింది అనమాట ఒకరోజు ముందు. ఇగో తర్వాత హారతి ఇస్తారు అనమాట. ఇక అందరికీ మా శివయ్య చూడు ఎంత బాగా అలంకరణ చేసిరో, చాలా బాగా చేసిరు అలంకరణ అయితే. ఇది గర్భగుడి అనమాట, ముక్తేశ్వర స్వామి అనమాట. ఇక తర్వాత పసుపు బొట్టు తీసుకుంటారు అన్నట్టు. పూజ చేసిరు కదా అందరూ గౌరమ్మకు వినాయకుడికి. ఇక ఆడవాళ్ళందరూ పసుపు బొట్టు తీసుకుంటారు అనమాట. ఇవి వచ్చేసి నైవేద్యం ఇట్లా పెట్టిన తర్వాత ఇది ప్రసాదాలు పెట్టిరు అనమాట. దద్దోజనము, కేసరి, పులిహోర పెట్టిరు అన్నట్టు. మంచిగా అందరికీ సరిపోయేంత పెట్టిరు. లైన్ చూడండి ఇంకా తినే కాడ. అప్పటికి లేట్ అయింది, 1:30 అయినట్టుంది. ఇక అందరి పొద్దున్న 8 గంటలకు అట్లా పోయినాము. 1:30 వరకు అయిపోయింది పూజ. ఇక మా చిన్న తల్లి చూడరు ప్రసాదం తింటుంది కూర్చొని. ఇక రవ్వ కేసరి, దద్దోజనం, పులిహోర చాలా బాగున్నాయి ప్రసాదాలు అయితే. మంచిగా చేసారు. మాకు ఒక 15-16 ఏళ్ళ నుంచి చేస్తుండ అనమాట తిరుపతి. ఆయన చేసిండు, బాగా చేసిండు. మంచిగా వచ్చినాయి, టేస్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి. తర్వాత గ్రూప్ ఫోటో తీస్తున్నాం అనమాట అందరం కాలనీ వాళ్ళు. అంటే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఉన్నోళ్ళు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగినాం అనమాట దేవుని దగ్గర. కమలాంటి ఏమంటారు, శోభ ఆంటీ, శారదక్క, పుష్పక్క, కవితక్క, ఇక్కడ వచ్చేసి విజయ ఆంటీ, అంకమ్మ, నేను, మా తోటి కోడలు షాపక్క, సురేఖక్క, శారదక్క, ఇంకా చాలామంది, ఉపేంద్రక్క, ఇంకా చాలామంది ఉన్నారు. అందరు పేర్లు తెలియదు నాకు. ఇక్కడ వచ్చేసి వానక్క, కవితక్క, ఇక్కడ వచ్చేసి ఈమె శోభ, మౌనిక, లక్ష్మి, విజయ ఆంటీ వాళ్ళ బిడ్డ,
ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది పూజ, చాలా బాగా అయింది అనేసి అందరం ఇట్లా చేతులు పెట్టి ఇక ఫోటో దిగినాం అనమాట. చాలా బాగా అయింది పూజ అయితే. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.